హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. తెలంగాణ నిరుద్యోగులు కొత్త నోటిఫికేషన్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఇప్పటికీ కూడా మరి పార్ట్ టైం జాబ్ కు వెళ్ళాలా లేకపోతే ప్రిపరేషన్ లోనే ఉండాలా అనేటటువంటి సందిగ్ధంలోనే ఇంకా ఆలోచిస్తున్నారు. ఒక చిన్న ఆశ ఎక్కడో అంటే టెట్ అయిపోగానే మనకు డిఎస్సి పైన క్లారిటీ రావచ్చు. టెట్ రిజల్ట్ తర్వాత ఖచ్చితంగా డిఎస్సి వస్తుందేమో అనేటటువంటి ఆశతోని ఎంతో మంది సీరియస్ ఆస్పిరెంట్స్ చదువుతూ మరి ఎదురు చూస్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. డిఎస్సికి మరో టెట్ గండం ఏమన్నా ఉన్నదా, ఉంటే గనక ఎందువల్ల రాబోతుంది, అది ఏంటి అనే దానిపైన కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అదే విధంగా మనకు మోడల్ స్కూల్ కి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. మోడల్ స్కూల్ యొక్క క్యాడర్ అనేది మార్పు చేశారనమాట. 7 ఏళ్ల తర్వాత ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది. ఈ మోడల్ స్కూల్ కి సంబంధించి నోటిఫికేషన్ కూడా మరి ఎప్పుడు విడుదల చేస్తారు? 1072 ఖాళీలు అయితే ఉన్నాయి. సో మరి రీసెంట్ గానే మరి పోస్టులకు సంబంధించి కూడా ఖాళీల వివరాలు కూడా మనకు బయటికి రావడం జరిగింది. మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనేటటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేయండి మిత్రమా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక ఈ రోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశం ఒకసారి గమనించినట్లయితే మోడల్ ఉపాధ్యాయుల క్యాడర్ విభజనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ఉత్తర్వులు 2018ను వర్తింపజేసేటటువంటి జీవో 317 ప్రకారము క్యాడర్ విభజన చేసేందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా శనివారం అయితే ఉత్తర్వులు జారీ చేశారనమాట. సో దస్త్రం పైన మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా సంతకం చేసినటువంటి నేపథ్యంలో అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఉపాధ్యాయులను జోన్లు, మల్టీ జోన్లు వారికి కేటాయిస్తారు. ప్రభుత్వం ఆమోదం తర్వాత పదోన్నతులు కల్పిస్తారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క పదోన్నతుల తర్వాతనైనా సరే మరి మోడల్ స్కూళ్లకు సంబంధించి మరి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగులు చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయవలసిందిగా ప్రతి ఒక్కరైతే కోరుతున్నారు. 7 ఏళ్ల తర్వాత మోడల్ స్కూళ్ల క్యాడర్ కు సంబంధించి మార్పునకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్లకైతే అనుమతి ఇచ్చింది. కొత్త జిల్లాల విభజన రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత చేయాల్సినటువంటి మార్పు ఇప్పటి వరకు చేయకపోవడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలోని బోధనా సిబ్బంది మరి పదోన్నతులకు అవకాశం లేకుండా పోయిందన్నమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వము క్యాడర్ మార్పునకు నిర్ణయం తీసుకోవడంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ సార్ మరి శనివారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఈ యొక్క తాజా ఉత్తర్వులతోని రాష్ట్ర వ్యాప్తంగా 66 మంది ప్రిన్సిపల్లు, దాదాపు 300 మంది టీజీటీలు మరి పీజీటీలుగా పదోన్నతులు పొందనున్నారు. అదే విధంగా ఇప్పటి వరకు మొత్తం మోడల్ స్కూళ్లను మరి 2 జోన్లుగా కేటాయించగా తాజా ఉత్తర్వుల ప్రకారం అయితే 2 జోన్లు, మల్టీ జోన్లుగా విభజించారు. ఇంతకాలం రాష్ట్ర క్యాడర్ గా ఉన్న ప్రిన్సిపల్లు, మల్టీ జోన్ క్యాడర్ గా మరి జోనల్ క్యాడర్ గా ఉన్నటువంటి పీజీటీలు అయితేనేమో మరి మల్టీ జోనల్ క్యాడర్ కింద ఉన్నటువంటి టీజీటీలను నూతన 7 జోన్లకు కేటాయిస్తారు అనేటటువంటి అంశం మనకైతే ఇక్కడ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క ఉత్తర్వుల వల్ల మోడల్ స్కూళ్లలో మనకైతే మరి ప్రమోషన్స్ కూడా మరి దగ్గరలోనే మరి జరగబోతున్నాయి. కాబట్టి నోటిఫికేషన్ అనేది తొందరగా రిలీజ్ చేయండి. ఇటు డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండా, అటు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వేయకుండా, గురుకుల నోటిఫికేషన్ వేయకుండా ఏది వేయకపోతే మరి నిరుద్యోగులు మరి చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి వెంటనే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా డిఎస్సితో పాటే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా కోరుతున్నారు. ఇక డిఎస్సికి సంబంధించి మాట్లాడినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఎన్నికల కోడ్ కూడా మనకు కొద్ది రోజుల్లోనే రాబోతుంది. అయితే మరి ఆ లోపు మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అంటే వచ్చే అవకాశాలు అయితే లేవు. టెట్ రిజల్ట్ తర్వాతనే ఏదో ఒకటి రావచ్చు. అంటే టెట్ రిజల్ట్ మనకు జూలై 22 తారీఖు వరకు ఉన్నాయి కాబట్టి సో మనకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కూడా మొత్తం చూసుకుంటే గనక ఆగస్టు మొదటి వారం వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మనము పెద్దగా దీని గురించి సపరేట్ గా ఏం వర్రీ చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. అప్పటి వరకు ఎన్నికలే జరుగుతాయి. ఆ యొక్క ఎలక్షన్ కోడే ఉంటుంది. ఆ ఎలక్షన్ కోడ్ లోపలనే మనకు టెట్ రిజల్ట్ అదంతా కూడా వెయిటింగ్ పీరియడే ఉంది. కాబట్టి పెద్దగా వర్రీ చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఈ యొక్క ఆగస్టు కానీ
అదే విధంగా సెప్టెంబర్ కానీ అదే విధంగా మనకు అక్టోబర్ కానీ ఈ 3 నెలల లోపు మళ్ళీ మనకు డిఎస్సి నోటిఫికేషన్ రాకపోతే ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాల్సినటువంటి టెట్ నోటిఫికేషన్ యొక్క అంశం మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఆ డిఎస్సికి మళ్ళీ ఇంకో టెట్ అడ్డంకిగా మారుతుంది. కాబట్టి మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం నుంచి ఆగస్టు లేదా సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఈ 2-3 నెలల్లోనే మనకు వచ్చే విధంగా మనం ప్రభుత్వం మీద ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తెచ్చి మనం ఏదో ఒక ప్రకటన చేపించుకోవాలి. లేకపోతే గనక మళ్ళొక టెట్ తెర మీదకి వస్తుంది. మళ్ళీ దాని యొక్క పరీక్షల షెడ్యూల్ కానీ దాని యొక్క ఫలితాలు కానీ మళ్ళీ నెక్స్ట్ 2026 ఫిబ్రవరి వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లోపు మనకు నవీన్ నికోలస్ సారు వచ్చారు కాబట్టి విద్యాశాఖకి మనము వెళ్ళి అందరం కూడా కలిసి మాట్లాడినట్లయితే ఏదో ఒక ప్రకటన అయితే ఏదో ఒక అంశం అయితే మరి దీనిపైన మనకు టెట్ తర్వాత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి అభ్యర్థులందరూ గమనించండి. ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే అక్టోబర్ లోపు రావాలి. లేకుంటే అక్టోబర్ లో మళ్ళీ టెట్ వేయాల్సినటువంటి టైం వస్తుంది. అంటే సంవత్సరానికి 2 సార్లు వేస్తారు కదా. ఇక చూడండి మనకు కావున అక్టోబర్ లోపు అనగా ఆగస్టు ఆ లోపు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తేనే బెటర్. లేకుంటే గనక మళ్ళీ టెట్ అంటూ మళ్ళీ టెట్ సమరం చేయాల్సింది అన్నట్టుగా సోషల్ మీడియాలో నిరుద్యోగులందరూ దీనిపైన చర్చించుకుంటున్నారు. అది కూడా నిజమే. ఎందుకంటే వాస్తవం మనకు మళ్ళీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో మనకు సర్పంచ్ ఎలక్షన్లు అవి ఇవి రావడము కొంత టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఆలోపు మనకు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ రాకపోతే మళ్ళీ ఇంకో టెట్ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి. డిఎస్సి నోటిఫికేషన్ తో పాటే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి అయితే మరి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.